హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్. మన ఛానల్ను ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మన భారతదేశంలోని కొందరు నాయకులు, కొందరు అనటం కంటే కూడా చాలామంది నాయకులు ప్రగల్భాలు పలకటం ఎక్కువైపోయింది. అంటే మా నాయకుడు తోపు, మా నాయకుడు తురుము, మా నాయకుడే ఈ దేశాన్ని కాపాడుతున్నాడు, అతను ఉంది కాబట్టి ఈ దేశం ఇట్లుంది, ఇంకా మిగతా వారికి చోటు లేదు, మిగతా వారికి అవకాశం ఇవ్వం అనేసి మాట్లాడడం అనేది ఎక్కువైపోయింది. ప్రగల్భాలు పలకటం అనేది ఎక్కువైపోయింది. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కాకపోతే నేను మీకు క్లారిటీ ఇస్తా. ఎవరి వలన ఈ దేశం బాగుపడింది, ఎవరి వలన ఈ దేశం ఇలా డౌన్ అవుతుంది, లేదంటే ఎవరు ఈ దేశాన్ని కాపాడుతున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం సరిపోతుందా, ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన సరిపోతుందా, ఏమన్నా మారాలనా అనేది మీరే ఒక క్లారిటీ తెచ్చుకోండి. నేను వీడియో చివరి వరకు కూడా ముందే చెప్తున్నా, ఏ నాయకుడు గొప్ప అనేది నేను చెప్పను. కానీ చాలా ముఖ్యమైన పాయింట్లు, అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మన దేశ జీడిపి ఎలా ఉంది, అది పడిపోతుందా పెరుగుతుందా, లేదంటే హెచ్చు తగ్గులుగా ఉందా, ఎవరి హయాంలో ఎలా ఉంది, ఎవరు పరిపాలిస్తున్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంతెంత పెరుగుతూ వచ్చింది, ఇటువంటి ముఖ్యమైన కారణాలు లేదంటే ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా చెప్తాను. మీరే అవన్నీ కూడా విని ఒక క్లారిటీకి రండి. మన దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే 1947లో జవహర్ లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 1947 to 1964 అప్పుడు మన రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే ₹3.30 ఉన్నది. అంటే 1947 to 1964 ఈ 10 సంవత్సరాల గ్యాప్లో, 10-11 సంవత్సరాల గ్యాప్లో 3 సంవత్సరాల 30 పైసలు. తర్వాత ఇందిరాగాంధీ గారు 1966 to 1977 ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ₹7.50 అయింది. అంటే దగ్గర దగ్గర ₹4.20 పెరిగింది ఇందిరాగాంధీ గారి హయాంలో. ఆవిడ మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1980 to 1984 అప్పుడు దగ్గర దగ్గర ₹8.80 ఉంది. అంటే ₹1.30 మళ్ళీ పెరిగింది. ఆ తర్వాత 1991 to 1996 పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹17.90 ఉంది. ఇక్కడ బాగా పెరిగింది. అంటే దగ్గర దగ్గర ₹9.10 ఈ 3 టర్ములతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ పెరిగింది. అంటే అక్కడ దగ్గర దగ్గర ₹3, ₹4 అలా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ₹9 పెరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో చూసుకుంటే అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి, అతను 1998 to 2004 ఈ గ్యాప్లో, ఈ టర్మ్లో దగ్గర దగ్గర ₹44.60 అంటే ₹17 ఉన్నది డాలర్తో పోల్చుకుంటే. ఎవరు? పివి నరసింహారావు గారి హయాంలో ₹17 ఉన్నటువంటి మన రూపాయి డాలర్తో అటల్ బిహారీ వాజ్పేయి ఇతను పరిపాలించే టైంకి, ఇతని టర్మ్లో దగ్గర దగ్గర ₹44.60 మన భారతదేశ రూపాయి విలువ. 2010వ సంవత్సరంలో చూసుకుంటే మన్మోహన్ సింగ్ అతను పరిపాలించినప్పుడు ₹45.73 అంటే ₹1 పెరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు 2020లో అతని హయాంలో చూసుకున్నట్లయితే 2010 నుంచి దగ్గర దగ్గర ₹74.57 అంటే దాదాపు ₹29 పెరిగింది. నరేంద్ర మోడీ గారి హయాంలో, నరేంద్ర మోడీ గారి పరిపాలనలో రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే అంటే 45 నుంచి 74 పడిపోయింది. ₹1 ₹74.57 వచ్చింది. తర్వాత ఇప్పుడు 2026లో చూసుకుంటే ₹90.60. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఎవరు అనేది మనకు తెలిసిందే, మన పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారు. ఇతని హయాంలో ఇప్పుడు రూపాయి డాలర్తో పోల్చుకుంటే ₹90 పడిపోయింది. అంటే ఈ జీడిపి పెరగడం వలన, లేదంటే డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి విలువ పడిపోవటం వలన జరిగేటువంటి నష్టం ఏంటంటే దిగుమతులు అనేటువంటివి పెరిగిపోతాయి. ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇటువంటి ముడి సరుకులు లేదంటే బయట నుంచి వచ్చేటివన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రేట్లు చూసుకుంటే పెట్రోల్ విషయమే చూసుకుంటే ₹100 పెరిగిపోయింది. ₹110, ₹112 ఇది కామన్ అయిపోయింది. ఒకప్పుడు పెట్రోల్ అనేది ₹60 ఉంటే మహా గొప్ప. ₹60 నుంచి ఒక ₹2 పెరిగినా కూడా పెట్రోల్ బంకుల మీద అబ్బాయి ఏం రేట్లు పెరుగుతున్నాయని జనాలు అనేటోళ్ళు. ఇప్పుడు ₹110 ఉన్నా కూడా ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే అది సర్వసాధారణం అయిపోయింది. పెట్రోల్ అంటే ₹110, మినిమం ₹100 పైన ఉంటుంది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. అట్లానే కొన్ని ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కావచ్చు, ఇటువంటి కొన్ని ఆయిల్స్ కూడా, లేదంటే పప్పులు, శనగలు కావచ్చు, ఇటువంటి మెయిన్ అన్నీ కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయంటే ఇదే మన డబ్బు అనేది, లేదంటే మన రూపాయి విలువ అనేది డాలర్తో పోల్చుకుంటే పడిపోతూనే ఉంది. ఇంకా నరేంద్ర మోడీ గారు
మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంది కదా, ఈ గ్యాప్లో చూసుకుంటే మరి అది 100 చేరుతుందా? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఏంటంటే ఎవ్వరు కూడా దీన్ని తగ్గించుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఒక నరేంద్ర మోడీ గారనే కాదు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, పివి నరసింహరావు గారు కావచ్చు, ఆ తర్వాత వాజ్పేయి గారు కావచ్చు, లేదంటే మన్మోహన్ సింగ్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళు స్వాతంత్రం అప్పటి నుంచి కూడా 3 రూపాయల నుంచి ఇప్పుడు 90 రూపాయలకు వచ్చింది. ఎక్కడ కూడా ఒక్క టర్మ్లో కూడా తగ్గింది లేదు. అంటే 3 నుంచి 7కి వచ్చింది, 7 నుంచి 8కి వచ్చింది, 8 నుంచి 17, 17 నుంచి 44, 45, 74, 90 ఇలా పెరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు 44 కాడ ఉన్నది, నెక్స్ట్ టర్మ్లో 30కి రావచ్చుగా, తగ్గొచ్చుగా, అలా లేదు, పెరుగుతూనే వచ్చింది. అంటే మన దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి, మన పరిపాలన ఎలా ఉంది, మన నాయకులు మన పరిపాలన ఎలా ఉంది అంటే ప్రగల్భాలు ఎలా పెరుగుతున్నారంటే 2030కి లేదంటే 2050కి ఇంకో జపాన్ను చూస్తాం ఇండియాలో, ఇంకో అమెరికాను చూస్తాం ఇండియాలో. ఇటువంటి సోది చెప్పుకునేటువంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి. ప్రజలు మీరు ఇవన్నీ తెలుసుకున్నాక ఒకసారి మీరే ఆలోచించుకోండి. 3 రూపాయలు ఎక్కడ, ఇప్పుడు ఉన్నటువంటి 90 రూపాయలు ఎక్కడ, ఈ మధ్యలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఏం చేశారు అంటే ఇప్పుడున్నటువంటి పాలకుల గురించి కూడా మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్నటువంటి వాళ్ళు నాశనం చేశారనేసి, లేదంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థను దిగజార్చారనేసి కొందరు మాట్లాడుతున్నారు కదా. సరే, ఇప్పటికి నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, 2 సార్లు పీఎం అయ్యారు. గతంని పక్కన పెడితే ఇతను వచ్చినాక పెరిగిందా, తగ్గిందా? తగ్గకపోతే పోనీ తగ్గే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ అది పెరగకుండా ఉండదని ఉన్నట్టుగా ఉండాలి కదా. 45 నుంచి నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఉన్నది మన్మోహన్ సింగ్ 45 రూపాయలు ఉన్నది, 45 రూపాయలు 73 పైసలు ఉన్నది. 45 నుంచి ఈరోజు 90కి వచ్చింది. అంటే ఇంకో 45 రూపాయలు పెరిగింది. ఇతను పీఎంగా ఉన్నటువంటి ఈ 10 ఏళ్లలో ఇంకో 45 రూపాయలు పెరిగింది. ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా. మనకు ఎవరి పరిపాలన న్యాయంగా చేస్తున్నారు, ఎవరి వలన మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఎవరి వలన ప్రజలపైన భారం అనేది తగ్గుతుంది అనేది ఆలోచిస్తే ఎవరు కూడా ఇక్కడ సక్రమమైన వాళ్ళు లేరు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు 3 రూపాయలు ఉన్నది. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు దేశం డెవలప్ అవుతుంది, యువత చదువులోను లేదంటే అనేకమైనటువంటి నైపుణ్యాలలోనూ భారతదేశ యువత అనేది బలంగా ఉంది. కానీ రూపాయి విలువ పడిపోతూనే ఉంది, భారతదేశంలో నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతూనే ఉంది. దీనికి కారణం ఏందనేది మీరే ఆలోచించండి, నేనైతే చెప్పను. ఎందుకంటే ఇంకా మన భారతదేశం ఒక మతానికి సంబంధించిన దేశం అనేది ముద్రేసిండ్రు. ఇక్కడ రాజకీయాలు కావచ్చు, పరిపాలన కావచ్చు ఎలా ఉందంటే దేశం బాగుపడాలి కాదు, ఈ దేశంలో ఈ మతం ఉండాలి, దేశం బాగుపడాలనేది వద్దు, ఈ దేశంలో ఈ కులం ఉండాలి, దేశం బాగుపడాలనేది వద్దు, ఈ దేశంలో ఈ ధర్మం ఉండాలి, దేశం బాగుపడాలనేది వద్దు, ఈ దేశం ఈ నాయకుడు చెప్పు చేతల్లోనే ఉండాలి, దేశం బాగుపడాలనేది వద్దు, ఈ దేశం కేవలం మనది, పక్కనోళ్ళు ఉండకూడదు, పరమతస్తులు ఉండకూడదు, పరకులం ఉండకూడదు, మిగతా దేశాల వాళ్ళు ఉండకూడదు, కానీ దేశం బాగుపడకూడదు. మనం సొమ్ము చేసుకోవాలి. బ్రిటిష్లు పాలిస్తున్నప్పుడన్నా బెటరు. ఇప్పుడు మనల్ని మనమే తొక్కేస్తుంటే దాన్ని దిగజారుడుతనం అనాలా, దిక్కులేని తనం అనాలా, లేదంటే నీచమే, అసలు ఏం అనాలనేది కూడా తెలియదు. మీరే ఆలోచించుకోండి, మీరే ఒక క్లారిటీకి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.